అమెరికా నుంచి 45 లక్షల కోట్ల సరుకులను కొనడం సమస్యే కాదని వెల్లడించిన వాణిజ్య శాఖ మంత్రి గోయల్ రానున్న 5 సంవత్సరాల్లో అమెరికా నుంచి 45 లక్షల కోట్ల విలువైన వస్తు ఉత్పాదన కొనడం అసలు భారత్కు అసలు సమస్యే కాదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వాస్తవానికి అది చాలా చిన్న సంఖ్య అని, అమెరికాకు 2 ట్రిలియన్ గిరాకీ అందించే సామర్థ్యం వికసిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏటా వివిధ ప్రపంచ దేశాల నుంచి భారత్ $300 బిలియన్ విలువైన వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటుందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్తున్న ఆర్డర్ల విలువ రానున్న 5 ఏళ్లలో $2 ట్రిలియన్ పెరుగుతుందని తాను అమెరికా వాణిజ్య శాఖ మంత్రి అధికార వర్గాలకు వివరించానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా వస్తు ఉత్పత్తులు సరైన ధరలకు లభిస్తే ఈ ఆర్డర్లన్నీ దాని వైపుకే మల్లుతాయని వాణిజ్య మంత్రి స్పష్టం చేశారు. తాజాగా ఒక వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ అమెరికా ట్రేడ్ డీల్ చర్చలతో ముడిపడిన కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు పీయూష్ గోయల్. ఒక్క రంగం నుంచే భారీగా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏటా అమెరికా నుంచి 45 నుంచి $50 బిలియన్ విలువైన వస్తు ఉత్పత్తులను భారత్ కొంటుంది. అవన్నీ మన దేశంలో తయారీ కాని సరుకులే. రానున్న 5 ఏళ్లలో తమ నుంచి $500 బిలియన్ విలువైన వస్తు ఉత్పత్తులు కొనాలని భారత్ ను అమెరికా కోరింది. వాస్తవానికి భారత్ కు అది చాలా చిన్న సంఖ్య. త్వరలోనే భారత్ లో 10 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. వాటికి అవసరమైన పరికరాలను మనకు అమెరికా సప్లై చేయవచ్చు. భారత్ కు విమానాలు, విమాన ఇంజన్లు, విమాన విభాగాలు కావాలి. అవన్నీ మనకు అమెరికా అమ్మచ్చు. ఇప్పటికే చాలా విమానాలు, విమాన ఇంజన్ల కోసం అమెరికాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. పెండింగ్ లో ఉన్న ఈ ఆర్డర్ విలువ $90 బిలియన్ దాకా ఉంటుంది. విమానాల కోసం అమెరికాకు మరిన్ని ఆర్డర్లు ఇవ్వాలని టాటా గ్రూప్ అనుకుంటుందని నేను విన్నాను. ఈ లెక్కన రానున్న 5 ఏళ్లలో భారత్ విమానయాన రంగం నుంచి అమెరికాకు $100 బిలియన్ పై ఆర్డర్లు లభిస్తాయి. ముడి చమురు, సహజ వాయువు, ఎల్పిజి విభాగాలలోనూ అమెరికాకు భారత్ ఆర్డర్లు ఇవ్వగలదు. భారత్ లోని స్టీల్ పరిశ్రమ కోసం అమెరికా నుంచి బొగ్గును తెప్పించుకోవచ్చు. ప్రస్తుతం ఏటా 18 బిలియన్ టన్నుల బొగ్గును అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఏటా అమెరికా నుంచి $30 బిలియన్ విలువైన బొగ్గును కొనే కెపాసిటీ భారతదేశ స్టీల్ పరిశ్రమకు ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. అయితే విమానాలు, బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, ఎల్పిజి వంటి వాటిని కాంగ్రెస్ కాలం నుంచే మనకు అమెరికా సప్లై చేస్తుంది. యూపీఏ సర్కార్ హయాంలోనూ ఈ వస్తు ఉత్పత్తులు మనం అమెరికా నుంచే కొన్నాం. ఇందులో కొత్త విషయం ఏం లేదు. నాటికి నేటికి వస్తు ఉత్పత్తుల డిమాండ్ పెరిగింది అంతే. ప్రస్తుతం అన్ని రంగాల్లో వీటన్నింటి వినియోగం పెరిగింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏ మిషన్ తో ముందుకు సాగుతుంది. ఇందుకోసం అరుదైన ఖనిజాల నిక్షేపణ తయారీ, ప్రాసెసింగ్ పై ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇవన్నీ చేయాలంటే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ప్రత్యేక యంత్రాలు, ఐసిటి ఉత్పత్తులు, ఎన్విడియా చిప్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్స్ లో కావాలి. ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తాయి? టెక్ ఉత్పత్తుల సప్లైలో అమెరికాయే అత్యంత శక్తివంతంగా ఉంది. అందుకే ఏటా $100 బిలియన్ వ్యాపార ఆర్డర్లు ఇవ్వాలని అమెరికా పెట్టిన నిబంధన. ఇది భారత్ కు చాలా సులభమైన నిబంధన అని, $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో ఉన్న భారత్ ఎదుట అమెరికా పెట్టిన టార్గెట్ చాలా చిన్నదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అలాగే ట్రేడ్ డీల్ పై భారత్ తరఫున చర్చలు జరిపే క్రమంలో అమెరికా వాణిజ్య శాఖ వర్గాలకు నేను చాలా సార్లు చేరువయ్యాను. వాళ్ళంతా నాకు కుటుంబ సభ్యులతో క్లోజ్ అయ్యారు. అమెరికా ప్రభుత్వ ప్రతినిధి వర్గంలోని ప్రతి ఒక్కరిని నేను వ్యక్తిగతంగా కలిశాను. మా మధ్యమైన బలమైన భాగస్వామ్యం ఏర్పడ్డాయి. మేమంతా ఫ్రెండ్లీగా ఫోన్ కాల్స్ తో మాట్లాడుకున్నాం. ట్రేడ్ డీల్ కు సంబంధించిన ఏ రంగాల విషయంలో భారత్ రాజుపడదు, ఏ రంగాల విషయంలో కూడా భారత్ రాజుపడదనే విషయాన్ని అమెరికా ప్రతినిధుల టీం కు నేను సూటిగా చెప్పాను. ఖచ్చితంగా దీనివల్ల భారత్ కు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇలాంటి క్లిష్టమైన చర్చలు జరిపే క్రమంలో కూల్ గా ఉండాలి. కొన్నిసార్లు సమయం కోల్పోయే పరిస్థితి వచ్చినా నియంత్రించుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.